గ్లోబల్ సమ్మిట్ విజన్ 2047 అంటూ అరచేతిలో వైకుంఠం చూపిస్తున్న రేవంత్ రెడ్డి ముందు రైతులకు యూరియా సరఫరా చేయడంపై దృష్టి పెట్టాలని హరీష్ రావు హితవు పలికారు. నిన్న నర్సంపేట నియోజకవర్గ పర్యటనలో ఉత్తర కుమార్ ప్రగల్భాలు పలికిండని ఎద్దేవా చేశారు. అదే నియోజకవర్గంలోని ఖానాపూర్ మండలం ధర్మరావుపేట గ్రామంలో యూరియా కోసం రైతులు పడుతున్న అగచాట్లు కనిపించడం లేదా అని కూడా అక్కడి వీడియోని హరీష్ రావు ఎక్స్ లో పోస్ట్ చేశారు. విజయోత్సవాల పేరిట ప్రభుత్వ ధనం దుబారా చేస్తూ చేసింది లేక చెప్పుకునేది లేక రేవంత్ రెడ్డి గప్పాలు కొట్టిండని మండిపడ్డారు. వ్యవసాయ ప్రణాళికను గాలికి వదిలి రైతులు, మహిళలు, వృద్ధులు అందరినీ యూరియా కోసం గంటల కొద్ది క్యూ లైన్లో నిలబడే పరిస్థితి తెచ్చామంటూ హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే మీ దుర్మార్గ పాలన రైతుల పాలిట శాపంగా మారిందని, మీ రైతు వ్యతిరేక విధానాలతో రైతులు నరకం చూస్తున్నారని కూడా మండిపడ్డారు. గత సీజన్ యూరియా కష్టాలు, చేదు అనుభవాల నుంచి మీ ప్రభుత్వం ఏం నేర్చుకోకపోవడం సిగ్గుచేటు అంటూ హరీష్ రావు ఫైర్ అయ్యారు. సీజన్ ప్రారంభంలోనే పరిస్థితి ఇలా ఉంటే మున్ముందు పరిస్థితి ఇంకా ఎంత దారుణంగా ఉంటుందోనని ఆందోళనకు వ్యక్తం చేశారు. యూరియా కొరత రాకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని హరీష్ రావు డిమాండ్ చేశారు.